హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం స్టార్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సినిమా గురించి చెప్పాలంటే 90mm రాడ్ భయ్య అసలు ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో ఇంట్రొడక్షన్స్ ఆఫ్ ప్రతి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయితే సూపర్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. బట్ అలా వెళ్తున్న కొద్దీ ఆ డౌన్ఫాల్ అనేది అలానే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్ చేశాడు ఉన్నంతలో. బట్ సినిమా హార్డ్ అయినప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా పనికిరాదు, అది వేరే విషయం అనుకోండి. అండ్ హీరోయిన్ అయితే పర్లేదు, అక్కడక్కడ క్యూట్గా బాగానే ఉంది. సినిమా వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. లైఫ్లో సిచ్యువేషన్స్, మిడిల్ క్లాస్ బరువులు అండ్ గర్ల్ ఫ్రెండ్ ఎంటర్ అవ్వగానే లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేదే స్టోరీ భయ్య. అంటే ఈ స్టోరీ ఎప్పటి నుంచో వింటున్నాము, సో అలానే ఉంటుంది సినిమా కూడా. స్టాఫ్ గురించి మాట్లాడుకుంటే చెప్పినట్టుగానే ఇంట్రొడక్షన్స్, ప్రతి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అయితే సూపర్ ఉంటుంది. వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ వెళ్ళే కొద్దీ అక్కడికి ఏముండదు, లోపల డొల్లా. ఈ ఇంటర్వెల్ కొంచెం బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ అన్న బాగుంటుందేమో అని అనుకుంటాము, కానీ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా వరస్ట్, అస్సలు ఏముండదు. విజయ్ దేవరకొండ పాస్ట్ ఫిలిమ్స్ నుంచి చూసుకుంటే సేమ్ ఫ్లాప్స్ అనే ఉన్నాయి, అండ్ ఇది కూడా ఫ్లాపే. కానీ నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్ నుంచి అన్నా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుని రావాలని అయితే కోరుకుందాము. ఎర్లీ వెయిటింగ్ ఫర్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ అని చెప్తున్నాను. ఈ మూవీలో అయితే తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది, కానీ స్టోరీ లేనప్పుడు ఎంత యాక్టింగ్ చేసినా బొక్కే. సో అదే అయ్యింది. సో విజయ్ దేవరకొండని ఏం అనలేము, ఎందుకంటే తను ఉన్నంతలో చాలా బాగా చేశాడు. ఉతికైతే అస్సలు నచ్చదు భయ్య. ఫ్యామిలీ తోటి వెళ్ళాలనుకుంటే వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చుతుంది అటు ఇటుగానే. సో వన్ టైం వాచ్ ఫర్ ఫ్యామిలీ అండ్ యూత్కి అయితే అసలు మీరైతే వెళ్ళి వేస్ట్. సో మీది ఒకవేళ మూవీ చూసుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.